మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం మరింత పట్టు బిగిస్తుంది. మావోయిస్టులపై ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేత హెడ్మా లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దేశంలోని మావోయిజాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. 2026 మార్చి నాటికి ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత నంపాల కేశవరావు అలియాస్ బసవరాజ్తో సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందనే మాట వినిపిస్తుంది. 2026 మార్చి 31 లోపు దేశంలోని మావోయిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం నిశ్చయించుకుందని అమిత్ షా పేర్కొన్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ అనేసి. ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే భారీ కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు కూడా హతమైన పరిస్థితి అయితే నెలకొంది. గడిచిన 5 నెలల్లో కూడా దాదాపు 150 మంది మావోయిస్టులు కూడా మృతి చెందడం జరిగింది. గత 15 రోజుల కిందట జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఏదైతే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు దాదాపు 27 మంది మావోయిస్టులు అయితే మృతి చెందడం జరిగింది. ఇక జరిగిన ఘటన నుంచి కూడా భారీ కూమింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపు ఛత్తీస్గఢ్ లోని ఏదైతే మావోయిస్టు ప్రాంతాలైనటువంటి సంచరించేటువంటి ప్రాంతాలను కూడా ఇప్పటికే వేలాది మంది ఏదైతే భద్రతా బలగాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే కరగుట్ట ప్రాంతాల్లో కూడా దాదాపు నెల రోజులు కూడా కూమి నిర్వహించిన క్రమంలో అయితే దాదాపు 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే మడకం హిడ్మా కోసం అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే నేషనల్ పార్క్ అంటే ఇంద్రావతి ఇటు మహారాష్ట్ర పాటు ఛత్తీస్గఢ్ డివైడ్ అయ్యేటువంటి ఇంద్రావతి నది ప్రాంతంలో కూడా ఇప్పటికే కూమి నిర్వహిస్తున్నారు. దాదాపు 20,000 మంది భద్రతా బలగాలు అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మడకం హిడ్మా ఆపరేషన్ హిడ్మా అంటూ కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతున్న ఆపరేషన్ కాగారుతో అయితే ఇప్పటికే ఛత్తీస్గఢ్ కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే మావోయిస్ట్ లొంగిపోవడంతో పాటు ఇప్పటికే మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. దీంతో పాటు ఏదైతే దీంతో మావోయిస్ట్ పార్టీకి అయితే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా కేంద్ర భద్రతా బలగాలు భారీగా కుమ్మి నిర్వహిస్తున్నారు. 2026 మార్చి 37 వరకు కూడా ఏదైతే మావోయిస్టు నిర్మూలన దిశగా అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలిపిన పరిస్థితి నేపథ్యంలోనే దాదాపు 20,000 మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే ఈ యొక్క ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదేమైనా గడిచిన 4 నెలల వ్యవధిలో అయితే 150 మందికి పైగా మావోయిస్టులు అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆపరేషన్ అయితే ఏదైతే నేషనల్ పార్క్ అంటే దాదాపు మనం చూసుకుంటే మాత్రం ఇంద్రావతి ఇటు ఛత్తీస్గఢ్ ఇంద్రావతి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇంద్రావతి నది తీరాన మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాన్ని కూడా కేంద్ర భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ దంతెవాడ తదితర జిల్లాల్లో అయితే ఇప్పటికే దాదాపు 3 కిలోమీటర్ల వ్యవధిలోనే ఏదైతే కేంద్ర భద్రతా బలగాలు అయితే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క వాహనాన్ని కూడా పరిస్థితి అయితే ఉంది. అనుష. రైట్, తిరుపతిరావు, థ్యాంక్ యూ.